రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీలో నెలకొన్న విభేదాలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దీంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దాదాపు 5.5 గంటల పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన, సర్వే, బడ్జెట్ అంశాలపై ప్రధానంగా చర్చించినట్లుగా నేతలు తెలిపారు. పార్టీలో విభేదాలు లేవని, ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కాలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్పష్టం చేశారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం చెప్పండి. సుదీర్ఘంగా కొనసాగినటువంటి సిఎల్పీ సమావేశం ముగిసింది. అయితే సిఎల్పీ సమావేశంలో అత్యంత కీలకమైన విషయాలే సిఎల్పీ సంబంధించిన నేతలంతా కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే అంశంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే PowerPoint ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి అప్పులు, ఇప్పుడు దానికి మనం కట్టినటువంటి వడ్డీ కావచ్చు, అలాగే ఇప్పుడు మనం చేసినటువంటి పథకాలకు అయినటువంటి ఖర్చులు, ఇలా అనేక అంశాలను కూడా బట్టి తన PowerPoint ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా రానున్నటువంటి చెప్పి 50% లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికల్లో సీట్లు సాధించాలని చెప్పి కూడా సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు జనాలకు వెళ్ళాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక దీంతో పాటు తీర్మానాలకు సంబంధించిన కూడా ఏదైతే చర్చలో వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే నోటీస్ ఇచ్చాం. పార్టీ గైడ్ లైన్స్ ని, పాయింట్స్ ని ఎవరైనా దాటినట్టయితే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నోటీసులు ఇచ్చామని కూడా చెప్పారు. ఇక ప్రధానంగా ఈ భేటీలో ఎమ్మెల్యేలు చూసినట్టయితే కూడా మంత్రులకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. అక్కడక్కడ మంత్రులు గత ప్రభుత్వంలో సీలింగ్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా పట్టాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఒక ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి జడ్చర్ల ఎమ్మెల్యే అంజద్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే దీంతో పాటు ఎస్సీ వర్గీకరణ, అలాగే కులగణకు సంబంధించి కూడా డెడికేషన్ కమిషన్ కి పంపించి ఆ డెడికేషన్ కమిషన్ సంబంధించిన కులగణన ఏం చెప్తుందనే దానిపైనే రిజర్వేషన్ సంబంధించినటువంటి లోకల్ బాడీలో ప్రక్రియ ఉంటుందని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఈ నెలలో 2 సభలు కూడా పార్టీ నిర్వహించాలని, ఒకటి సూర్యాపేటలో బీసీకి సంబంధించిన సభ, అలాగే ఎస్సీ వర్గీకరణ చేశారు దానికి సంబంధించిన సభను ఇటు గజ్వేల్లో నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ డిసైడ్ అయినట్టు మనకు తెలుస్తుంది. జరిగిన आपके पास कहाँ से खबर आया मुझे पता नहीं. कोई आदमी या कोई लैंड ओनर्स कोई कंप्लेन लेके कोई एमएलए के पास जा सकता है. इस बारे में हम लोग मंत्री और एमएलए के साथ बैठ के बात करेंगे. जो बात आप बोल रहे हैं कि 10 एमएलए जाके सीक्रेट मीटिंग किया है, ऐसी कोई मीटिंग हुआ? ये इश्यू आपके सामने आया? नहीं, मीटिंग हुआ ही नहीं तो कहाँ से इशू आएगा? एमएलएज अगर होटल में जाके कोई रेस्टोरेंट में बैठ के खाना खाते हैं, इसके मतलब ये नहीं कोई सीक्रेट मीटिंग होगा. अगेन ही वाज सेइंग ऑल नहीं. ऐसे अगर होता तो आज एमएलए ऐसे अगर होता कि कोऑर्डिनेशन नहीं है तो आज एमएलएज और मिनिस्टर सबको एक साथ हम नहीं बुला सकते. आपका पार्टी का एमएलसी 3 बार मल्लाना ने ये कह रहा है कि बीसी जो सर्वे करे वो फॉल्स सर्वे है. देखिए हमारे एमएलसी है, उनको हम लोगों ने शो कॉज दिए हैं, हम जवाब के लिए बैठे. तो बोल रहा है कि शो कॉज नहीं मिला मेरे को. मिल जाएगा, नहीं मिला कल चला जाएगा. एक्शन ले लेंगे उनके ऊपर. शो कॉज का जवाब देखेंगे, फिर एक्शन जो लेना है. कौन सा एक्शन? उनसे కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ ఏదున్నా కానీ లెటర్లు రాసి సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఏ ఇష్యూస్ అయినా కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా సీలింగ్ ల్యాండ్లు కొన్ని పట్టా చేసుకున్నారు. అవన్నిటిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి రిటర్న్ ఇచ్చినారు. ఏదున్నా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏదున్నా కూడా వాళ్ళ అథారిటీలో ఎవరైతే ఉంటారో, ఎమ్మెల్యేలు ఉంటే మంత్రులతోటి మాట్లాడాలా, మంత్రులు ఉంటే ముఖ్యమంత్రి గారితో, లేదు ఏఐసిసి ఇన్ఛార్జీలు ఉంటారు వాళ్ళతోటి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైనా ఎమ్మెల్యే కావచ్చు, మంత్రికి కావచ్చు, ఏదైనా ఇష్యూ ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళడము, ఆ ఇష్యూకి ఏదన్నా ఆ సమస్యకి ఏమన్నా పరిష్కారం ఉంటుందా, ఇక్కడ కాకుంటే ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి గారితో కూడా ఓపెన్గా మాట్లాడవచ్చు, లేదు ఫోన్లో మాట్లాడవచ్చు. ఆ స్వేచ్ఛ
కాంగ్రెస్ పార్టీకి ఉంది, మిగతా పార్టీ లాగా కాదు ఇది అని చెప్పి చాలా స్పష్టమైన గైడ్ లైన్స్. देखिए ये आपके पास कहाँ से खबर आया मुझे पता नहीं. कोई आदमी या कोई लैंड ओनर्स कोई कंप्लेन लेके कोई एमएलए के पास जा सकता है. इस बारे में हम लोग मंत्री और एमएलए के साथ बैठ के बात करेंगे. जो बात आप बोल रहे हैं कि 10 एमएलए जाके सीक्रेट मीटिंग किया है, ऐसी कोई मीटिंग हुआ ये इश्यू आपके सामने आया? नहीं, मीटिंग हुआ ही नहीं तो कहाँ से इश्यू आएगा.